ఈ రికార్డ్ ఆఫ్ రైట్స్ ద్వారా ఒక లీగల్ డాక్యుమెంట్ని ఇవ్వబోతా ఉంది. అర్థమైందా? సో రికార్డ్ ఆఫ్ రైట్స్ అనేటువంటి గతంలో ఉన్నదే మళ్ళీ దాన్ని తీసుకొస్తా ఉన్నారు. బట్ ఇక్కడ ఏంటి అంటే సో ఎటువంటి అంటే లైక్ లీక్స్ లేకుండా పటిష్టంగా ఉండే విధంగా తీసుకొస్తా ఉన్నారు. సో రోబోస్ట్ టెక్నాలజీని ఉపయోగించి ఈ యొక్క వ్యవస్థని తీసుకొస్తా ఉన్నారు. సో ఇక్కడ ఇప్పుడు ఇచ్చేటువంటి రికార్డ్ ఆఫ్ రైట్స్ ఏవైతే ఉన్నాయో అది ఒక లీగల్ డాక్యుమెంట్. సో దానిలో కొన్ని డీటెయిల్స్ ఉంటాయి. లైక్ ఓనర్షిప్ కానీ, ల్యాండ్ యూజ్, టెనెన్సీ, బౌండరీస్, టైప్ ఆఫ్ ల్యాండ్ ఏంటి అనేది, ఎన్కంబరెన్సెస్ ఏమున్నాయి, కల్టివేషన్ ఏం పంట పండిస్తూ ఉన్నారు, ఆ ప్రాపర్టీకి సంబంధించినటువంటి పన్నులు ఎంత చెల్లించున్నారు. సో ఇవన్నీ కూడా ఆర్ఓఆర్లో ఉంటాయండి. సో రైట్స్, ఈ రికార్డ్ ఆఫ్ రైట్స్ అనేటువంటి ఒక డాక్యుమెంట్ ఏదైతే ఉందో ఆ డాక్యుమెంట్లో ఆ భూమికి సంబంధించిన పుట్టు పూర్వోత్తరాలు అన్నీ కూడా ఉంటాయి. అర్థమైందా? సో దాన్ని ఇప్పుడు తీసుకొస్తా ఉన్నారు. దానినే గతంలో జమాబందీ అని పిలిచేవాళ్ళు, జమాబందీ అంట. సో ఆ జమాబందీని మళ్ళీ తీసుకొస్తా ఉన్నారు. సో మనకి ఎట్లా ఏ విధంగా మనుషులకు ఆధార్ కార్డు ఉంటుందో, ఆధార్ కార్డులో పూర్తి డేటా ఉంటుందో అదే విధంగా తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి భూమి కూడా అదే డేటా మనకు కనిపించే విధంగా తీసుకొచ్చేటువంటి ఒక మార్పే ఆర్ఓఆర్.